యా రైట్ రమేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. యా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కనీసం వాడుకోవాల్సిన నీటిని వాడుకోకుండా చంద్రబాబుకి గురుదక్షిణ కింద నీటిని తరలింపజేస్తున్నారు. శ్రీశైలానికి భారీగా వరద వచ్చినా కూడా ఎందుకు నీటిని వాడుకోవట్లేదు? మొత్తం మీద కాంగ్రెస్ సర్కార్ అంటే తెలంగాణలో స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉంది. ఇది బీఆర్ఎస్ వాదన, మీరేం చెప్తారు? ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్టే ఒక మంచి ఐడియాలజీతో చేసింది కాదు. ఇది కేవలం స్వంత లాభాల కోసం చేసింది. హరీష్ రావు చాలా మేధావి, ఎక్కడంటే ట్విస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మా వెంకటరమణ గారు చెప్పారు చూడండి, సముద్ర మట్టము ఎప్పటికైనా ఒక లెవెల్ ఉంటుంది. 89 లెవెల్లో సముద్ర మట్టం నీళ్లు ఎత్తు ఉన్న నీళ్లు ఆ ఎత్తు మీదకి ఉన్నంత వరకు కెనాల్లో ఉండాలి. వెంకటరావు క్లారిటీగా చెప్పారు. ఈ రోజు ఫ్లడ్ వాటర్ 96% ఇప్పుడు మన దగ్గర ఉంది మేడిగడ్డ దగ్గర. అది ఇప్పుడు మంచిగా చెప్పారు. దానివల్ల లాభం ఏంది, పంటలు పండే వస్తే చారణ కోడికి బారణ మసాల లెక్క 20 కోట్ల రూపాయల భారీ కరెంటు ఛార్జీలు పడతాయి అని చెప్పేసి ఒక్క టీఎంసీకి 30 కోట్ల ఖర్చు ఏదన్నా ఉపయోగకరమైందా? ఇంత మంచిగా ప్రెజెంటేషన్ చేశారు మా వెంకటరమణ గారు. ఇలా మేడిగడ్డ నుంచి మనం ఇచ్చిపెడితే ఫ్లోలో పోతే అది మళ్ళా ఇప్పుడు అంతటా ఫ్లడ్స్ ఉన్నాయి. ఆ నీళ్ళలో కలిసి అక్కడ ఫ్లడ్స్ వస్తాయి కదా. ఎల్లపెల్లికి ఫ్లడ్స్ పంపిస్తే అక్కడ కూడా ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉంటది. ఏదో హరీష్ రావు మాట్లాడతాడు, గాడుకు మాట్లాడతాడు, నీళ్లున్నాయి నీళ్లు పంపాలంటే ఇట్లా పంపాలి. ఒక పద్ధతి ఉంటది. వాటర్ ను స్టోరేజ్ ఎంత వరకు చేయాలి, ఎంత లెవెల్లో ఉంచాలి, ఎంత లెవెల్లో ప్రజలకు అందియాలి, రైతులకు అందియాలి. రైతులు పంట చేస్తున్నారా దేనికి? ఇది ఏంటంటే సిద్దిపేటకు నీళ్లు పంపించుకుంటానికో ఆయన సొంత లాభాల కోసం పేరు కోసం చేస్తున్న పని లాగానే ఉంది తప్పితే ఇక్కడ వాటర్ లెవెల్ ఏంటిది, ఎప్పుడు వదలాలనేది ఒక ఉంటది పరిస్థితి. దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి. దాని ప్రకారం పోవాలి. కానీ దాన్ని పోకుండా సొంత లాభాల కోసం సొంత ప్రయోజనం కోసం కాంగ్రెస్ ను ఏదో అప్రతిష్ట పాలు చేయాలనే కోసం చేస్తున్న ఈ చాలా ఆల్రెడీ కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. ఆ రోజు కాగ్ రిపోర్ట్ లో కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టింది చాలా నష్టపడుతుంది కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ. ఆ రోజు అన్ని రిపోర్ట్లలో కూడా వీళ్ళు చేసిన ఒప్పందాలు కూడా ప్రతిదీ కూడా మనది ఎంత, మన ఫ్లో ఎంత, మనది ఇదే కాదు కృష్ణా బేస్డ్ వాటర్ కానీ గోదావరి బేస్డ్ వాటర్ కానీ కూడా ఏం చేసిరు అనేది కూడా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ రోజు మనకు పారుదల ఉన్న ప్రాంతం మనది ఎక్కువ అయినప్పటికీ కూడా ఆ జగన్ గారిని పిలిపించుకొని ఆయనకు దావతులు ఇచ్చి ఆయన ఒప్పందాలు చేసి సంతకాలు పెట్టేసి కేసీఆర్ హరీష్ రావు. మళ్ళీ నేను ఏంటంటే ఇటువంటి రకాల అప్రయోజనమైన తెలంగాణకు అన్యాయం చేసే కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు వదులుతలేరు. ఏడికి వదులుకుంటారు? ప్రశ్నించే వాళ్ళు లేకనా, అడిగే వాళ్ళు లేకనా? ఏనా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా? టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి టెక్నాలజీ ఉంది, మనం ఉపయోగించుకోవడానికి ఏ రీతికి ఉపయోగించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించి చేయరా? తెలంగాణ ప్రయోజనాని కోసమే పోరాడుతున్నాను కదా, వాళ్ళకి తెలియదా? వదిలొద్దా? మేము కేసీఆర్ డైరెక్షన్ లాగా ఇవ్వమంటావా? ఇది ఆలోచించాల్సిన, ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు భారీగా ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ లెవెల్ ఎంత ఉంది? ఇప్పుడున్న 96% ఫ్లో అయితేనే ఉంది, అది ఆగుతూనే లేదు. ఆ సముద్రం లెవెల్ వరకు పోతూనే ఉంటాయి. ఆ ఫ్లడ్ లెవెల్ ఎక్కడికి వదలాలి? రైతులకు వదలాలి. రైతులకు కనెక్షనే లేదు. ఈ రోజు మీరు చెప్తారు కన్నెపల్లి ఆ పంపుల దగ్గర ఈ రోజు మీరు చూడండి ఎంత కష్టమే, ఎత్తిపోతలు పెట్టి మీదికి రావట్టి వాళ్ళకి పంపించారంటే అక్కడ రెడీ లేరు ఉన్నారా రైతులు? పంట సాగు కోసం రెడీ ఉన్నారా లేదా? ఈ నీళ్లు పోతే ఎక్కడికి పోతాయి, ఏ రీతిగా చేరుతాయి, రైతులకు ఉపయోగపడతాయా లేవా? ఇది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారా, లేదా కేవలం కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రజల ముందు ఏదో కించపరచాలని మాట్లాడుతున్నారు? ఇది ఇస్తలేరు వాటర్ అనేది. దీని మీద మాట్లాడమని డిబేట్ దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇప్పుడు ఎక్కడైనా కూడా పద్ధతి ప్రణాళికలు ఉంటాయి. జీ తెలుగు ప్రేక్షకులకు రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. చెప్పండి సార్. మొత్తం మీద సొంత లాభం కోసం కట్టిన ప్రాజెక్టులు ఇవి. హరీష్ రావు గారు చాలా తెలివిమంతులు. తెలంగాణ హక్కుల్ని ఏపీకి రాసిచ్చి ఇప్పుడు మీరు డ్రామాలు చేస్తున్నారనేది కాంగ్రెస్ వాదన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యానెల్లో